దానం, నేత్రదానం, ఆక్సిజన్ సిలిండర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప నటుడు, మానవతావాది, రాజకీయవాది, అన్నిటికి మించి మాజీ కేంద్ర మంత్రి కొన్నెదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారికి 99 టీవీ యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి జీవించాలని, తన జీవితకాలం పేదలకి సహాయ సహకార్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపోతే డిబేట్లోకి వెళ్దాం. ఇటీవల మరి దాదాపుగా చూస్తే 7 ఎమ్మెల్యేలపై వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఏమంటూ మాజీ మంత్రి శైలజ అనేది కూడా మాట్లాడారు. అదేవిధంగా గీత దాడుతున్నటువంటి ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ఇక కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సో అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారుల మీద మరి దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నటువంటి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద కేసు కూడా నమోదైంది. సో ఇకపోతే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే శృతి మించినా, గీత దాటినా ఖచ్చితంగా వారి మీద వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే ఇక రంగం సిద్ధం చేసింది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, ఎమ్మెల్యేలపై యాక్షన్. రైట్, ముందుగా డిబేట్లోకి వెళ్లే ముందు మనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంబటి గారు, ఎమ్మెల్యేలపై యాక్షన్, ఇక యాక్షన్ కి రంగం సిద్ధం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సీరియస్. సరే, దానికన్నా ముందు ఒక చిన్న మాట. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఆయన నెంబర్ 1 నటుడు. అప్పటికి ఇప్పటికీ తెలుగు చలనచిత్ర సీమలో సౌత్లోనే చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒక మహానటుడుగా తీర్చిదిద్దబడ్డాడు. అలాంటి నటుడికి, చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు, మీరు ఇందాక చక్కని డైలాగులు చెప్పారు. ఏంటి, వేటుకు సిద్ధమైంది, చాలా సీరియస్ గా ఉంది, ఇవన్నీ మీరు చెప్పటం, మేము వినటం, టీవీలో అనుకోవటం తప్ప 0 యాక్షన్స్ ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇప్పుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ చేశారు, చూసారా? అవును. ఆ కేసు ఎంత అద్భుతమైన కేసు అంటే 2 సంవత్సరాల లోపే అన్ని శిక్షలు, అది కూడా ఉండదు, ఫైన్ కూడా వేయొచ్చు. వెరీ సింపుల్ గా ప్రపంచానికి, సమాజానికి బ్రహ్మాండంగా కేసు పెట్టామని చెప్పడం తప్ప అది మొక్కుబడి కేసు అనే విషయం నెంబర్ 1. ఓకే. రెండో విషయం ఏంటంటే, ఈ దానిలో A1 బుడ్డా రాజశేఖర్ రెడ్డి కాదు, A2 అయినా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి. అతని మీద నెట్టిపారేశారు. ఇది అక్కడ జరుగుతుంది. ఇదంతా కూడా ఉన్న బోటకంగా జరిగేటటువంటి అంశం. కానీ ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అటవీ శాఖ అధికారులతో ఆయన ఈ రోజు కూడా సమీక్ష నిర్వహించారు. రాంబాబు గారు, ఇవన్నీ కూడా అవి నాకు తెలియగలుగుతాను సార్. బ్రహ్మనాయుడు గారు,